శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ప్రతిపక్షానికి అధికార పార్టీకి మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీసినటువంటి అంశంగా మారింది. అర్ధరాత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడితో ఇది ఇంకా మరింత స్టేజ్కి వెళ్ళింది. ఒకవైపు అధికార పార్టీ రుణమాఫీ చేసినని వారు చెప్తున్నారు, రుణమాఫీ పూర్తిగా చేయలేదంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది, రాజీనామా చేయాలని కాంగ్రెస్ వాళ్ళు, లేదుగా పూర్తిగా చేయలేదు, ఇదంతా మోసపూరితమైనటువంటి కార్యక్రమం అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కౌంటర్స్ ఎలా చూడొచ్చు అంటారు? ఇంతకు రుణమాఫీ జరిగిందా లేదా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పొలిటికల్ హీట్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఉన్న రాజకీయాల్లో తేడా ఏంటంటే, ఈ వీధిలోకి వచ్చి రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటువంటి వాతావరణం లేదు అనుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు తెలంగాణలో కూడా అటువంటి సంస్కృతి మొదలైందా అనేటువంటి సందేహం వస్తుంది ఈ ఇష్యూ మీద. ఎందుకంటే ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 2 లక్షల లోపు రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తాం. ఎన్నికల హామీ అదే కదా ఇచ్చారు, రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పాలి. 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తూ ఉన్నారు. సో దానికి ఒక 3 విడతల్ని డిసైడ్ చేశారు. 3 విడతల్లో ఆల్మోస్ట్ మేము కంప్లీట్ చేసామని చెప్తున్నారు. ఇక్కడ కంపారిజన్ ఎక్కడ వస్తుందంటే, దాదాపు 17,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం రిలీజ్ చేసింది రుణమాఫీకి సంబంధించి. 22 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా ఇప్పటివరకు గుర్తించింది. ఇంకా కొంతమంది అర్హులైన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకునేటువంటి క్రమంలో వచ్చినటువంటి సమస్యల వలన కొంతమందికి అది అందలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. వాళ్ళందరూ మళ్ళీ రిక్వెస్ట్ పెట్టవచ్చు, మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తాం మేము అనేటువంటి మాట చెప్పి ఈ 2 రోజుల్లోనే, అంటే 15వ తారీఖుతో రుణమాఫీ ప్రక్రియ పూర్తయితే 16, 17 తేదీల్లోనే మరొక 60,000 మందిని గుర్తించి లబ్ధిదారులకి న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సో ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగేటువంటి క్రమంలో ఏంటంటే, రాజకీయ విమర్శలు విపరీతమైనటువంటి రీతిలో ప్రస్తుత ప్రభుత్వం పైన ఒక విమర్శల జడివాన్లాగా మొదలవడం, దానికి కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా హరీష్ రావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, 2 లక్షల రుణమాఫీ అనేది చేస్తే రాజీనామా చేస్తాను అన్నాడు ఆయన. సో దాన్ని పక్కన పెట్టేసి బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే, గతంలో మేము చేసిన స్థాయిలో మీరు రుణమాఫీ చేయలేదు, అప్పుడు లబ్ధిదారుల సైజ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు లబ్ధిదారులు తక్కువ మంది ఉన్నారు, ప్రభుత్వం వివిధ రకాల కండిషన్స్ పెట్టడం ద్వారా దీన్ని తగ్గించింది అని బీఆర్ఎస్ నాయకత్వం వాదిస్తుంది. దాని మీద ప్రతి సవాళ్ళు జరుగుతున్నాయి. అది ఒక పరిధి దాటి సిద్దిపేట కేంద్రంగా ఒకరి ఫ్లెక్సీల మీద ఒకరు, ఎందుకంటే కాంగ్రెస్ నుంచేమో ఫ్లెక్సీలు పెట్టారు, దాని మీద స్లోగన్స్ కూడా రాశారు చాలా క్లియర్గా. మీరు రుణమాఫీ అయిన వెంటనే రాజీనామా చేస్తాను కదా, రాజీనామా చేయండి, అసలు మీరు రుణమాఫీనే కాదు మీరు చేసిందని చెప్పని వీళ్ళు కౌంటర్ చేశారు. హరీష్ రావు గారి ఆఫీస్ మీద రాత్రికి రాత్రి దాడి జరిగింది, మొత్తం ఫ్లెక్సీలు అన్ని చించేశారు. వీళ్ళు కట్టిన ఫ్లెక్సీలు చించేశారని వాళ్ళు వెళ్ళి వాళ్ళ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలు చించేశారు. సో ఇది ఎక్కడికి వెళ్తుంది? రాజకీయం కంటే కూడా ప్రజా ప్రయోజనం ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతోనే కదా ఇప్పుడు ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మారింది. ఇప్పుడు మళ్ళీ కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లోకి వెళుతున్నారా అనేటువంటి సందేహం. అసలు ఇంత సీరియస్గా బీఆర్ఎస్ పార్టీ రిటార్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ రిటార్ట్కి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఒక ఆరోపణ చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక దోస్తీ కుదిరింది, బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది. ఆయన నిన్న మరి పదవులు కూడా అనౌన్స్ చేశారు కదా. కేసీఆర్ గారికి ఏమో గవర్నర్ పదవి, కేటీఆర్ గారికి కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావు గారికి ప్రతిపక్ష నేత సంజయ్ కూడా ఆయనకు కొత్త వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్ తో మిక్స్ అవుతుంది, ఆ తర్వాత వీళ్ళు పంచుకునేటువంటి పదవులకు సంబంధించి కూడా ఆయన వివరణ ఇచ్చారు. సో ఈ విలీనం అనేటువంటి రాజకీయం ఎక్కువ హైలైట్ అవుతుంది. దీనివల్ల నష్టపోతుంది ఎవరు ఎక్కువ? బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో లేదు, 10 ఏళ్ళు రాజకీయం చేసినప్పటికి కూడా, అధికారం చలాయించినప్పటికి కూడా తెలంగాణలో అస్తిత్వపు పోరాటంగా మారిపోయింది. లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా ఒక్క సీటు కూడా తెలంగాణలో గెలవలేనటువంటి నిస్సహాయ స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. నాయకులు వరుసపెట్టి ఎక్కడైతే బాగా బలం ఉంది అని అనుకున్నారో, హైదరాబాద్ దాని చుట్టుపక్కల గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా డైరెక్ట్గా ఎమ్మెల్సీలు, వీళ్ళు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వరుసపెట్టి కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇటు పార్టీని కాపాడుకోవాలి, కేడర్లో ఆత్మవిశ్వాసం నింపాలి, ప్లస్ కుటుంబాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పైన విపరీతమైన ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, నెలల తరబడి ఇంకా కవిత జైల్లోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి. బెయిల్ వస్తుంది అన్నారు, రాదు అన్నారు, ఈ నెల అన్నారు, వచ్చే నెల అన్నారు, అది మళ్ళీ ప్రొలాంగ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలోనే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మకం వేసి దానికి సంబంధించి ప్రక్రియను చూడాల్సినటువంటి
వాతావరణం ఉంది. ఇటు చూస్తే పార్టీలో బలమైనటువంటి నాయకులు అనుకున్న వాళ్ళు, బలంగా నిలబడతారు అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు జారిపోతున్నారు. సో పార్టీని కాపాడుకునేటువంటి క్రమంలో ఎదురుదాడి తప్పితే వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ విమర్శలు, ఈ భౌతిక దాడులు, లేదంటే ఒకరిపైన ఒకరు చేస్తున్నటువంటి రాద్ధాంతం, ఇదంతా కూడా ఈ ప్రధాన స్రవంతిలో వినిపిస్తున్నటువంటి విలీనం అనేటువంటి మాటను మాఫ్ చేయాలంటే బీఆర్ఎస్ క్యాడర్ క్షేత్రస్థాయిలో ఎంత యాక్టివ్గా, ఎంత అగ్రెసివ్గా ఉంటే అంత అడ్వాంటేజ్ వస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టున్నారు. అందుకనే ఈ రుణమాఫీని ఒక ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు. రుణమాఫీ జరిగిందా లేదా అనేటువంటి ఒక అయోమయ స్థితిని ప్రజల్లో సృష్టించేటువంటి ప్రయత్నం. ఎక్కడైనా ఒక పథకం కానీ ఒక సిస్టమ్ కానీ అమలు చేస్తే ఒక 2-3 రోజులు కనీసం ఉంటుంది. మొదటి రోజు నుంచే మొదలు పెట్టారు కదా, మేము అంత చెప్పాం మీరు ఇంత చేస్తున్నారు, మీరు అంత చెప్పారు ఇంత. ఇప్పుడు అన్నీ చేసి ఉంటే 10 ఏళ్లలో బాగానే చేసి ఉండొచ్చు, కానీ 10 ఏళ్లలో చేసిన స్థాయి సరిపోలేదనే కదా ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారు, లేదా చేసిన తీరులో ఏదో లోపం ఉండబట్టే కదా ప్రభుత్వాన్ని మార్చారు. కాబట్టి కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం అయితే తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తుంది. కానీ ఏకపక్ష రీతిలో వ్యవహరించడం, ఒకరిపైన ఒకరు నిందలు వేసుకోవడం, విమర్శలు చేసుకోవడం, అది నేరుగా వీధిలో కాటా కుస్తీ పోటీలాగా మారిపోవడం అనేది రాజకీయాల్లో సరైనటువంటి పద్ధతి కాదు. అలానే ఒక ఉత్తుంగ తరంగం లాగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇలాగ ఒకరి ఆఫీసుల మీద ఒకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఏమైనా ఉంటే పార్టీల మధ్య అంతరాయాలు ఉంటే వాళ్ళల్లో వాళ్ళకి ఏమైనా అభిప్రాయ భేదాలు, అంతర్గత విభేదాలు ఉంటే అక్కడేమైనా జరిగినవి ఉండొచ్చు. కానీ ఎందుకంటే గాంధీ భవన్ ముందర జరిగిన ఘటనలు మనకి గుర్తున్నాయి. అలానే బీఆర్ఎస్ ఆఫీస్ ముందర తెలియజేసిన నిరసనలు గుర్తున్నాయి. ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఒకరి మీద ఒకరు దాడులకు వెళ్ళడం అనేది తెలంగాణ రాజకీయాల్లో అవాంఛనీయమైనటువంటి పరిణామాలుగా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేసినటువంటి రుణమాఫీలో 70-80% క్లియర్గా కనిపిస్తుంది కదా. ప్రభుత్వం 17,000 కోట్లు రిలీజ్ చేసింది, అది లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్ళిందని చెప్తున్నారు కదా. ఇంకా మిగతా ఏమైనా తప్పులుంటే మేము సవరణ చేస్తామని చెప్పారు. ఒక డెడ్ లైన్ పెట్టారు, ఆ డెడ్ లైన్కి తగ్గట్టుగా నిధులు సమకూర్చారు. 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలపైన కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. ఆ నియమ నిబంధనల్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. దీనివల్ల కొంతమంది లబ్ధిదారులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నారు. వాటిని కూడా మరొకసారి పర్యవేక్షిస్తాం, పరిశీలిస్తాం అనేటువంటి మాట ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇది రాజకీయ రగడగా మార్చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఇది కేవలం విలీనం అనేటువంటి చర్చని బైపాస్ చేసేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి రాజకీయ రగడగానే మనం భావించాలి. ఎన్నికలకు ముందు చాలా మంది చాలా రకాలుగా అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏదో రకమైనటువంటి మాట మాట్లాడతారు. రాజీనామా చేస్తానని, లేకుంటే మొత్తం ఎన్నికలకే దూరంగా ఉంటాను ఇక్కడ అని చెప్పేసి. సో అలానే హరీష్ రావు కూడా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాననేటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే 1-2 సందర్భాల్లో దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వారు కానీ ఆయన చెప్పిందని గుర్తు చేస్తూ కౌంటర్లు ఇవ్వడం వారికి ఓకే, కానీ ఇప్పుడు పూర్తిగా ఫ్లెక్సీలు పెట్టి ఖచ్చితంగా రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వెంటబడేటువంటి పరిస్థితి తీసుకువెళ్ళడం ఇది కరెక్టే అంటారా? అంటే కొడంగల్లో తేల్చుకుందామని సవాళ్ళు విసురుతున్నారు కదా. కొడంగల్ దాకా ఇప్పుడు కొడంగల్లో తేల్చుకోవడానికి ఏముంది? లాస్ట్ టైం ఆయన అక్కడ ఓడిపోయాడు రేవంత్ రెడ్డి గారు, ఈసారి గెలిచారు, సీఎం అయ్యారు. అలానే ఆయన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గంలో మొన్న ఓడిపోయినటువంటి పరిస్థితి, లోక్సభకి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాము. ముందు రాజీనామాలు అనేటువంటి చర్చని, రాజీనామాలు అనేటువంటి సంప్రదాయాన్ని బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి అనుసరించింది. తెలంగాణ ఉద్యమం నిర్వీర్యం అవుతుంది, లేదా కాస్త నీరు గారిపోతుంది, చల్లబడుతుంది అనుకున్న సమయంలో ఏదో ఒక ఛాలెంజ్ని తీసుకొని రాజీనామా చేయడం, దాంతో ఎలక్షన్కి వెళ్ళడం అనేది ఒక స్ట్రాటజీగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తీసుకుంది. ఇప్పుడు అదే తరహాలో ఒక రాజీనామా అనేటువంటి చర్చని హరీష్ రావు గారు తీసుకొచ్చారు. కాబట్టి దానికి కౌంటర్గా వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొడంగల్లో ఎలా తేల్చుకుంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రాజీనామా చేసి వీళ్ళ కోసం ఎన్నికలకు వస్తారా? ఇది అసలు సహేతుకమైనటువంటి సవాల్గా మనం చూడొచ్చా? అంటే ఏ రకంగా ముగ్గులో దింపాలా అనే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. అంత అనుకుంటే సిట్టింగ్ కదా కంటోన్మెంట్ నియోజకవర్గం, ఆమె ప్రమాదవశాత్తు చనిపోయారు కదా, ఆ స్థానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ? సో కాంగ్రెస్ వర్షన్ కూడా అదే తరహాలో ఉంది. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్సే కావాలనుకుంటే మొన్నే కదా అయింది, 2 నెలలే కదా అయింది. లోక్సభ ఎలక్షన్స్లో ఏమైంది? ఒకవేళ కాంగ్రెస్ మీద అసంతృప్తి బాగా సివియర్ లెవెల్లో ఉంటే అట్లీస్ట్ ఆ 8 సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి ఉండకూడదు కదా. బీజేపీ ఎందుకు గెలుచుకుంది అనే దాని మీద కాంగ్రెస్ ఒక రీజన్ చెప్తుంది. బీఆర్ఎస్ తన ఓటు మొత్తాన్ని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి సరైనటువంటి వివరణ కానీ సమాధానం కానీ ఇవ్వడంలో బీఆర్ఎస్ నాయకత్వం విఫలమైంది. నడుస్తున్నటువంటి రాజకీయం అంతా కూడా బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ని వీక్ చేసేటువంటి ఒక వ్యూహంలో భాగంగానే తెలంగాణలో రాజకీయం నడుపుతున్నాయి అనేది ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దాన్ని కౌంటర్ చేయాలంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారనేటువంటి విషయాన్ని ప్రతి సందర్భంలోనూ చెప్పాలి. ఇప్పుడు ఆయన వెళ్ళి అమెరికా వెళ్ళి అగ్రిమెంట్లు చేసుకొని వస్తే మేము చేసిన అగ్రిమెంట్లో మళ్ళీ చేసుకొచ్చారని చెప్పారు అంటున్నారు.
సో 10 రోజుల్లో మీరు అసలు శంకుస్థాపన ఎలా చేస్తారని చెప్పాను. రేపు ఫాక్స్కాన్ కూడా అదే జరుగుతుంది. రేపు ఫాక్స్కాన్కి సంబంధించి రెండో ప్లాంట్ మేము చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయినప్పుడు, డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు, విధి విధానాల విషయంలో ఒక స్పష్టత, పారదర్శకత ఉన్నప్పుడు గవర్నమెంట్తో సంబంధం లేదు, పాలసీస్తోనే సంబంధం. సో ఆ పాలసీని బట్టి కేటీఆర్ గారు ఉంటేనే చేయాలని ఫాక్స్కాన్ అనుకోదు కదా, కేటీఆర్ గారు ఉంటేనే విస్తరించాలని చెప్పని వాళ్ళు ప్రణాళికలను సిద్ధం చేసుకోరు కదా. సో ఆ సేమ్ గవర్నెన్స్, సేమ్ పాలసీస్ నడుస్తున్నాయి, లేదా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ దొరికేటువంటి స్కిల్ లేబర్, వీటిని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అమలు చేసేటువంటి ప్రణాళికలు తీసుకొస్తారు. కానీ అది మేము చేసాం కాబట్టి వస్తుందంటే ఇక 92లోనేమో ఎలక్ట్రానిక్ సిటీ మేమే వేసామంటారు, 96లోనేమో మేమే హైటెక్ సిటీ కట్టామని టీడీపీ నాయకులు అంటారు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ చరిత్ర చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో రాజకీయంగా ఒకరికొకరు క్లెయిమ్ చేసుకునేటువంటి విధానంలో తెలంగాణలో ఒక పోటాపోటీ వాతావరణం ఉంది. ఎవరు ఊహించిన విధంగా క్రమక్రమంగా మళ్ళీ కాంగ్రెస్ తన పట్టు నిలుపుకునేటువంటి ప్రయత్నం తెలంగాణలో బలంగా చేయగలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కానీ, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘనల వల్ల వచ్చినటువంటి పర్యవసానాల వల్ల కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపడంలో వెనకబడుద్ది అనేటువంటి ఆశలపైన నీళ్లు జల్లుతూ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని సమర్థంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. అందులో ఉన్నటువంటి లోటుపాట్లను పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మళ్ళీ కాంగ్రెస్ని వీక్ చేయాలనేటువంటి ఒక వ్యూహాన్ని ప్రతిపక్షాలు కలిసి చేస్తున్నాయా, విడిగా చేస్తున్నాయా, లేదా ఆల్రెడీ అధికార పక్షాన్ని ఎలా అయినా అధికార పక్షాన్ని వ్యతిరేకించడం కదా ఎజెండా ఇక్కడ ప్రతిపక్షాలకి. సో దీన్ని తీసుకునేటువంటి క్రమంలో ఈ అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. సో దాన్ని కౌంటర్ చేయడం కోసమే ఈ వీధి పోరాటాలన్నీ జరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయం అయితే స్పష్టంగా కలుగుతుంది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం క్లియర్గా మరొక 3-4 రోజులు గడువు ఇచ్చింది. ఆల్రెడీ మీరు రీఅప్లికేషన్ చేసినా కానీ లబ్ధిదారులు అయినటువంటి, అంటే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉంటే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తూ ఉంది. ఈ 2-3 రోజుల్లోనే మళ్ళీ 60,000 మందిని అదనంగా గుర్తించామంటుంది. సో ఇవన్నీ జరగడానికి ఒక ప్రాసెస్, కొంత టైము, కొంత సమయం జరుగుతుంది. దీనిలో రాజకీయ రగడ ఇన్వాల్వ్ అవడం వల్లనే ఇంత రాద్ధాంతం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. రైట్ సార్. అది మొత్తానికి ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతు రుణమాఫీ పైన పొలిటికల్ హేట్, అటు అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్నటువంటి మాటల తూటాలు, రాత్రుల క్యాంప్ ఆఫీస్ మీద దాడులు చేసుకునేటువంటి పరిస్థితి కూడా దారితీసాయి. చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఇరువురు పార్టీల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.